కనకయ్య, పల్గొడ గ్రామం, జోధవపూర్ మండల్, సిద్దిపేట జిల్లా. మరి వచ్చేసి గత 2019లో జీబీ ఏర్పడడం జరిగింది. పోయినసారి ఒక్కసారి మాత్రమే ఎలక్షన్ జరిగింది. ఈసారి పోయినసారి మాదిరిగా ఎలక్షన్ కావద్దు అని చెప్పేసి మా ముద్రాజ్ సంఘం కుల పెద్దలందరం కలిసి మా పలుగడలో మొత్తం ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి మేమందరం కలిసి ఒకే ఫ్యామిలీలా ఒకే లెక్కలో ఉండాలని చెప్పి ఎలక్షన్ చేస్తే ఈ అన్ని చిల్లర ఖర్చులు చిల్లర వ్యవహారం అవుతుందని చెప్పి ఇదంతా బాగుండొద్దు, అట్లాంటి సమస్య అవసరం లేదని చెప్పి పోయినసార్లుగా విచ్చలవిడి రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఒకే తాటిపైకి వచ్చి ఎలక్షన్స్ అప్పుడు అటువంటిది అవసరం లేదని చెప్పి ఒకే మాట మీద ఉండి ఒకే కట్టుబాటులో ఉండి విలేజ్ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరం కట్టుబడాలని చెప్పి మాట్లాడుకొని పోయినసారే ఒక ఓటుతోటి ఓడిపోయినందున అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా నీకే ఈ బాధ్యతలు అప్పచెప్తున్నాం కాబట్టి మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా మీరు కాపాడాలని మా మీద బాధ్యతలు పెట్టినందుకు వాళ్లకు నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు మా పలుగడ్డ గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదర్శమైన విలేజ్ లెక్క నిలిపిద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. నా పేరు నర్రా రాజ్ కుమార్, మాది పలుగడ్డ గ్రామం, జైదాపూర్ మండల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతం రాబోయే ఎలక్షన్లలో ఎలక్షన్ చేయకుండా గ్రామ పంచాయతీల సమక్షంలో మా ఊరు మొత్తం ముద్రాజ్ సంఘమే ఉంటుంది. 370 పైచిలకు ఓట్లు ఉంటాయి. ఈ 370 ఓట్లకు ఎలక్షన్ చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు తప్ప ఊరు డెవలప్మెంట్కి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి లాస్ట్ టైము అన్నగారు పోటీ చేయడం జరిగింది. ఒక్క ఓటుతో ఓడిపోవడం కూడా జరిగింది. ఆ ఖర్చులన్నీ లేకుండా మీరు ఏదైతే ఖర్చు చేస్తారో ఆ ఖర్చును మన ఊరు డెవలప్మెంట్కు ఉపయోగించండి, కానీ ఇట్లా ఎలక్షన్లు వద్దని మా గ్రామ ప్రజలందరూ, మా గ్రామ పెద్ద మనిషి, ముద్రాజ్ సంఘ అధ్యక్షులు అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర కూర్చొని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. లాస్ట్ టైం ఒక ఓటుతో ఓడిపోవడం వల్ల ఈ బాధ్యత నీకే ఇస్తున్నాము, అన్నదమ్ముల్లాగా కలిసించేటట్టు నువ్వు నిర్వర్తిస్తే బాగుంటుందని ఆయనకు సర్పంచ్ బాధ్యతను, నాకు ఉప సర్పంచ్ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ బాధ్యతను మేము కంపల్సరీ అన్నదమ్ములుగా కలిసించేటట్టు చేస్తాము. ఏదైనా ప్రయోజనం కోసమే మేము పాటుపడతామని మా ఊరు గ్రామ ప్రజలందరికీ మేము మనవి చేసుకుంటాం. మా పేరు నర్ర కర్ణాకర్, మా పల్గడ్డ విలేజ్, మండలం జైదాపూర్, సిద్దిపేట డిస్టిక్. మా విలేజ్లో ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్తో పోటాపోటీగా జరిగింది. దానివల్ల ఆ ఎలక్షన్ జరగడం వల్ల ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఆ ఖర్చులకు ఆ వేస్ట్ ఖర్చులన్నీ విలేజ్ డెవలప్మెంట్ కోసం చేయాలని ఈసారి ముదిరాజ్ సంఘం, మా విలేజ్లో మొత్తం ముదిరాజ్ సంఘాలే ఉంటాయి. వాళ్ళందరం కలిసి ఏకసాటిగా ఒకే బాట నడవాలని యునానిమస్గా సర్పంచ్ని, ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా విలేజ్లో ఎన్నుకున్నట్టు ఇతర గ్రామాలకు ఇట్లా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఖర్చులు వేస్ట్ చేసుకోకుండా విలేజ్ బాగుపడేటట్టు చేసుకోవాలని అందరూ